ముందుగా లైవ్ వీక్షిస్తున్నటువంటి సహోదరులందరికీ యేసు ప్రభువారి నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని బ్రదర్ తీసుకురావడం జరిగింది. మంచి విషయం ఇది. ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం. దాంట్లో ఇప్పుడు ఈ కాలంలో అంటే ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ సందర్భానికి సంబంధించిన అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. నాకు కొంతమంది బోధకులు యేసు ప్రభువారిని దేవుడు అని ప్రూవ్ చేయడానికి, లేదా యేసు ప్రభువారిని దేవుడు అని వాడు గర్వంగా చెప్పుకోవడానికి, లేదా చెప్పుకునే వాక్యాలలో మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ రెఫరెన్స్ స్టార్టింగ్ ఇది మంచి మొదటి రెఫరెన్స్ ఇది. యేసు ప్రభువుని దేవుడు అని చెప్పడానికి వాడుకునేటువంటి రెఫరెన్స్ ఇది. కాబట్టి వాళ్ళు దీంట్లో ఏ విషయం ఉందని యేసు ప్రభువుని దేవుడని ఒక ఈ ఆలోచనకు వచ్చారు అంటే దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మా బ్రదర్ చెప్పారు, క్రిస్టఫర్ గారు. ఆయనకి మొక్కారు, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు అనే దానిని బట్టి బోధకులు చాలా గొప్పగా, లేదా యేసు ప్రభువుని దేవుడు అని చూపించడానికి ఈ రెఫరెన్స్ వాడుకుంటారు. చూడండి, ఇక్కడ జ్ఞానులు వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు అని. సాష్టాంగ నమస్కారం చేయాల్సినది ఎవరికి అంటే దేవుడు ఒక్కడికే. కాబట్టి ఈయనకి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారంటే ఈయన దేవుడే అన్నటువంటి ఈ యొక్క ఆలోచనతో, లేదా ఈ యొక్క లాజిక్తో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. బట్ క్రైస్తవులందరూ కూడా చాలా మంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. దీన్ని ఎలా అంటే నమ్మి దాన్ని ప్రకటిస్తున్నారు ఈరోజు కూడా. వాస్తవానికి ఏంటి, ఇది అలాగే ఉందా? యేసుప్రభు గారు దేవుడు కాబట్టి వాళ్ళు ఏమైనా మొక్కారా, సాష్టాంగ నమస్కారం చేశారా అనేది ఈరోజు ఈ క్షణంలో మనం తెలుసుకుందాం. దానికి సంబంధించి బ్రదర్ నాకు మీరు స్క్రీన్ షేర్ చేయగలరా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి. చేస్తున్నాను బ్రదర్. బ్రదర్, నేను ఈ 2వ అధ్యాయాన్ని కొన్ని పద్ధతుల ద్వారా, అంటే చూసేవాడికి చాలా స్పష్టంగా ఈజీగా అర్థమయ్యేలాగా కొన్ని పాయింట్స్ ద్వారా ఈ విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దీంట్లో ఏంటంటే, ముందు జ్ఞానులు, తర్వాత హెరోదు, తర్వాత యెరూషలేము ప్రజలు, తర్వాత ప్రవక్తలు, దేవదూత. ఈ యొక్క అంశాలతో నేను మాట్లాడడం జరుగుతుంది. ముందుగా ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు, జాగ్రత్తగా వినేవాళ్ళు మీ బైబిల్ని చూసుకోండి ఒకసారి. నేను చెప్తున్నవి అలా ఉన్నాయో లేవు బైబిల్ని పరిశోధించండి దయచేసి. ఇది ఒక నిజమైనటువంటి లేదా మంచి క్రైస్తవుడి యొక్క లక్షణం. ఇది ఎదుటి వారిని నమ్మడం కాదు, ఎంతటి వాడినైనా మీరు విశ్వసించడం కాదు, కానీ ఆయన చెబుతున్నది బైబిల్కి మ్యాచ్ అవుతుందా, లేదా బైబిల్ యొక్క సారాంశానికి అది సరిపోతుందా లేదా అన్నది చూసుకోవడం, దాన్ని అర్థం చేసుకోవడం నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. అది ఆ రోజుల్లో ఫస్ట్ సెంచరీలో పౌలు గారు లాంటి మహనీయుడు బోధిస్తున్నప్పుడే లేఖనాలను చూసుకుంటూ వచ్చారు. యేసే క్రీస్తు ఉన్నాడని ఆయన బోధిస్తున్నప్పుడు అలా ఉన్నాయో లేదో చూసుకున్నారు వాళ్ళు. పౌలు గారు లాంటి మహనీయుడు చెప్తుంటే చూసుకున్నప్పుడు, సొలొమోన్ లాంటి, తర్వాత క్రిస్టఫర్ లాంటి, లేక మరొక కొంతమంది బోధకులు లాంటి వాళ్ళు చెబుతున్నప్పుడు మీరు చూసుకోకుండా ఉంటే ఎలాగా? కాబట్టి దయచేసి బైబిల్ని మీరు చూసి తెలుసుకోండి. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయంలో మొదటి నుంచి చూద్దాం. నేను ఎలా చెప్తానంటే, ముందు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ఏ విషయాన్ని తీసుకొచ్చారు, ఏ విషయం కోసం వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు అన్నదాన్ని అబ్జర్వ్ చేద్దాం. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి. సోదరుగా, రాజైన హెరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో
యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యేసు ప్రభువారు పుట్టారు, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. యూదులు రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. బోధకులు గనక ఈ విషయాన్ని చూస్తున్నట్లయితే మరొకసారి నా కోసం మీరు కూడా బైబిల్ చూసుకోండి. ఇక్కడ యూదులు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన నక్షత్రం చూసాము, ఆయన్ని పూజించడానికి, ఆయనను పూజించడానికి మేము వచ్చి తిమి అని చెప్పారు. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ముందుగా వాళ్ళు యూదుల యొక్క రాజు అని అడిగారు. వాళ్ళు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. వాళ్ళు చాలా స్పష్టంగా జ్ఞానులు ఆయన రాజు అనే వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ ప్రాంతాలు మనకు స్పష్టంగా లేవు కాబట్టి వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారో, ఎన్ని రోజులు అక్కడ వచ్చారో, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, వాళ్ళకి అర్థమైంది ఏంటి, యూదులు రాజు పుట్టాడు అనే వచ్చారు. వాళ్ళు ఆయన్ని చూడడానికి, ఆయనకి కాணிకలు సమర్పించడానికి, లేదా ఆయన్ని పూజించడానికి వచ్చారు. రాజు అని తెలిసి పూజించడానికి వచ్చారు వాళ్ళు. ఇంత స్పష్టంగా రాయబడిన విషయాల్ని బోధకులు ఎంత ఈజీగా బోల్తో కొట్టించారంటే క్రైస్తవ ప్రపంచాన్ని. వాళ్ళు యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడైనా వాడు వస్తే వాళ్ళు పూజించారు కాబట్టి దేవుడని యొక్క కన్క్లూజన్కి వీళ్ళు వచ్చేస్తారు. ఆయన పూజించారు కాబట్టి దేవుడు అంట. ఎంత పెద్ద మోసం అండి ఇది. క్రైస్తవులు దీన్ని ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు దీన్ని నమ్ముకునే వచ్చారు. దీన్ని ఇలాగే నమ్ముతూనే ఉన్నారు, దీన్ని ఇలాగే ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయేలీలా అన్యులా మనకు తెలియదు. మొత్తం మీద తూర్పు దేశపు జ్ఞానులు, బైబిల్ యొక్క స్కాలర్స్ వాళ్ళని డిఫరెంట్ ప్రజలుగా చూపించి జ్ఞానులు వీళ్ళయిండొచ్చు అని చెప్పుకుంటూ వచ్చారు. మేబీ అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకి అక్కడ అది కాదు ఇక్కడ పాయింట్. వాళ్ళు ఏంటి, యూదులు రాజుని పూజించడానికి వచ్చారు. వాళ్ళు తెలిసి ఉండాలి, వాళ్ళకి ప్రవక్తల యొక్క ప్రవచనాలు తెలిసి ఉండాలి. యూదులకి ఒక రాజు వస్తాడు, ఆయన మెస్సయ్య వస్తాడు, ఆయన పరిపాలన ఇలా ఉంటది, ఆయన పరిపాలన గొప్పగా ఉంటది, ఆయన పరిపాలన ఇలా చేస్తాడు అన్నటువంటి ప్రవచనాల యొక్క నాలెడ్జ్ వాళ్ళకి ఉండాలి, చదువుకొని ఉండాలి, లేకపోతే యూదుల నుంచి తెలుసుకుని ఉండాలి. ఆ విషయాన్ని వాళ్ళు కనిపెడుతూ ఉండొచ్చు. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని వచ్చేసారు. ఈ రెఫరెన్స్లు తీసుకొని ఈ రోజు క్రైస్తవులు మోసం చేయడం, క్రైస్తవ బోధకులు మోసం చేయడం, క్రైస్తవుల్ని అందరిని మోసం చేస్తున్నారు. ఈరోజు తూర్పు దేశ జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వచ్చారు వాళ్ళు అడగడానికి. సో రాజులకి చాలా కన్ఫర్మ్డ్ గా తెలుసు ఆయన కింగ్ అని. దీంతో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పుడు ఇంతవరకు క్రిస్టఫర్ బ్రదర్ చెప్పారు, ఆయన పూజించారు అంటే పూజలు లేదా స్తుతులు రాజులకు చేస్తారా అంటే, ఆయన ఇంకా తర్వాత సమయంలో ఆయన మీకు పాత నిబంధనలో ఉన్న విషయాలు చూపించడం నేను భావిస్తాను. మీకు క్లారిఫికేషన్ ఇస్తారా బ్రదర్? ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, కేవలం ఆయన దేవుడా మరేంటి, యూదుల జ్ఞానుల యొక్క అండర్స్టాండింగ్ లో మనకు స్పష్టంగా అర్థమైంది. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, యూదులు రాజే అని వాళ్ళు వచ్చారు. యూదులు రాజు అని వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, జ్ఞానులు వచ్చి హేరోదుకు చెప్పడం జరిగింది. హేరోదు తర్వాత యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా కలవరం చెందారు. దేనికి? మన నెక్స్ట్ వచనాలు చూద్దాం. 3వ వచనం.
హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. యూదులు రాజు పుట్టాడా? ఏదో తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు, వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళకి అప్పుడు అర్థమైంది. రాజు పుట్టాడా? కలవరం. యెరూషలేములో ఉన్న వాళ్ళలో కలవరం, అంటే యూదుల్లో కలవరం. తర్వాత హెరోదు యాక్చువల్లీ యూదుడు కాదు. బైబిల్ స్కాలర్స్ ప్రకారంగా ఆయన ఎదోమీయ వంశానికి చెందిన వాడని చెప్తారు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాని గురించి నేను గొప్పగా చెప్పును. కాబట్టి యూదులకు రాజుగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి హెరోదు కలవరపడ్డాడు. తర్వాత ఆయనతో పాటు యెరూషలేములో ఉన్న వారందరూ యూదులు కూడా కలవరపడ్డారు, తూర్పు దేశపు జ్ఞానుల మాటలు విని. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. 4వ వచనం. కాబట్టి రాజు, అంటే హెరోదు రాజు, ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. శాస్త్రాన్ని పిలిపించాడు, బైబిల్ని బాగా పాత నిబంధనని బాగా అవపోసన పెట్టినటువంటి టీచర్స్ని, బైబిల్ టీచర్స్ని పిలిపించాడు, యాజకుల్ని పిలిపించాడు. ఏంటి అధిపతి, ఏంటి రాజు, ఏంటి అభిషక్తుడు, ఎక్కడ పుడతలని ఉందయా? ఇంకా ఆయన కలవరం ప్రారంభమైంది. ఎందుకు కలవరం ప్రారంభమైంది అంటే, ఒక రాజు ఉన్నప్పుడు మరొక రాజు పుట్టాడు అంటే చరిత్ర మనకి ఏం చెప్తుందంటే, ఈ ఉన్నటువంటి రాజుకు ప్రమాదం. కాబట్టి ఉంటే పుట్టిన రాజైనా ఉండాలి, లేకపోతే ఆయనైనా ఉండాలి. ఒకే రాజు ఉండాలి. ఒకే ప్రాంతంలో లేదా ఒకే దేశంలో ఇద్దరు రాజులు ఉండడానికి వీల్లేదు. కాబట్టి కలవరం ప్రారంభమైంది. యూదుల వర్షన్ వేరు, హెరోదు వర్షన్ వేరు. హెరోదేమో పుట్టిన ఆ క్రీస్తుని ముందు అడుగుతున్నాడు, ఎక్కడ పుడుతున్నాడు అని. అప్పుడు శాస్త్రులు, బైబిల్ వాళ్ళు టీచ్ చేసినటువంటి వాళ్ళు శాస్త్రులు, టీచర్స్, తర్వాత యాజకులకి తెలుసు కాబట్టి, కంఠస్థంగా ఉన్న వాక్యం కాబట్టి వాళ్ళు తొందరగా తీశారు. అందుకు వారు 5వ వచనం, వారు యూదా బెత్లెహేములోనే, ఎలా అనగా యూదాయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన ధనం కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించి అధిపతి నీల నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని కన్ఫర్మ్ చేశారు వాళ్ళు ప్రవచనములో. ఈ ప్రవచనం ఎక్కడ ఉంటదంటే మీకా గ్రంథంలో ఉంటది. మీకా గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకుని వచ్చి, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించి అధిపతి నీల నుండి వచ్చును. నా ప్రజలను పరిపాలించు అధిపతి. ప్రవచనం కూడా ఏం చెప్తుంది? ప్రవక్త ఏం చెప్తున్నాడు? దేవుడు ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడు? అధిపతి ఆయన, పుట్టిన ఆయన అధిపతి, ఆయన క్రీస్తు, ఆయన రాజు. ఆయన మీరేంటి ఒక చిన్న లాజిక్, అర్థం పర్థం లేనటువంటి ఒక చిన్న విషయాన్ని తీసుకుని దేవుని చేసేస్తారు మీరు బోధకులారా. జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అప్పుడు ఈ రోజుకి అర్థమైంది. ఎస్, యూదా బెత్లెహేములోనే పుట్టాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయన సేవించండి, తర్వాత నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన సేవిస్తానని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జ్ఞానులు చెప్పారు యూదుడు రాజని, తర్వాత ఇజ్రాయేలులందరూ కూడా ఆయన అధిపతి అని ఒప్పుకున్నారు. అధిపతి వస్తాడని, ఇలాంటి ప్రాంతంలోనే, బెత్లెహేం ప్రాంతంలోనే దాంట్లో నుంచి అధిపతి వస్తాడని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు పాత నిబంధన గ్రంథాల ఆధారంగా. ప్రవక్త కూడా ఆయన అధిపతి అని చెప్పడం జరిగింది. అధిపతి కూడా ప్రవక్త అని చెప్పడం జరిగింది. కన్ఫర్మ్ అయింది. జ్ఞానుల వర్షన్ అయినా, ప్రవక్త వర్షన్ అయినా, వీళ్ళందరూ ఏం చెప్పారంటే యూదులు రాజ్యేని రాయడం జరిగింది. తర్వాత దేవదూత మాట్లాడడం కూడా ఏమని మాట్లాడుతుందో మనం అది కూడా చూద్దాం. దేవదూత కూడా మాట్లాడడం జరుగుతుంది. దేవదూత కంటే ముందు గ్రంథకర్త మత్తాయి రాసిన ఈ సువార్తను రాసినటువంటి మత్తాయి గారు, ఆయన ఏం చెప్పాడు చూద్దాం.
ఆయన ఎక్కడైనా మరి దేవుడే మానవుడిగా పుట్టాడని ఆయన కూడా ఏమని చెప్పాడా? మత్తయి గారు చెప్పలేదు, ప్రవక్తలు చెప్పలేదు, జ్ఞానులు చెప్పలేదు, యెరూషలేములో ఉన్నటువంటి ఆ ఈ పాత నిబంధన తెలిసిన శాస్త్రులు చెప్పలేదు, యాజకులు చెప్పలేదు, మన బోధకులు చెప్తున్నారు ఈరోజు. ఏమో మరి వింత బోధలు. పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యానికి కలుషితం థాట్ని తీసుకొచ్చి కలిపేశారు, మొత్తం పాడు చేసేసారు ఈ అందరూ బోధకులందరూ. గ్రంథకర్త ఏం చెప్తున్నాడు చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చూసాము. 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. గ్రంథకర్త ఏమంటున్నాడు అప్పుడు? అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు ఈ రోజు మరణం వరకు అక్కడుండెను. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును, అంటే యేసేఫ్ గారు వర్షన్ అయినా గ్రంథకర్త వర్షన్ అయినా శిశువు అన్న చూడండి. దేవుడిని తీసుకొని, దేవుడిని ఆయన తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళిరి లేదా వెళ్ళిపోయిరి అని రాయలేదు గ్రంథకర్త అయినా యేసేఫ్ అయినా. శిశువును అంటున్నారు. దేవుడిని ఎవరైనా శిశువు అంటారండి? అంటే దేవుడు మానవుడిగా పుట్టడం ఏంటి? చిన్న బాలుడిగా పుట్టడం ఏంటి? ఆయన్ని శిశువు అని చెప్పడం ఏంటి? ఒకవేళ అలా పుట్టితే కనుక ఏంటోనండి, క్రైస్తవులకి అర్థం కాదు, బైబిల్ కూడా అర్థం కాదు. కాబట్టి గ్రంథకర్త కూడా ఏం చెప్తున్నాడంటే చాలా స్పష్టంగానే చెప్తున్నాడు. నేను మరొకసారి 2వ అధ్యాయం 9వ వచనం చెప్తాను చూడండి. వారు రాజమాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి గ్రంథకర్త చెప్తున్నాడు. ఆ శిశువు ఉండిన చోటికి, శిశువు ఆయన పేరు చెప్తున్నాడు. దేవుడు మానవుడిగా పుట్టడము, శిశువుగా ఉండటము అన్నది ఎంత ఇది జ్ఞాన లోపము అంటేనండి. దేవుడు అని ఆయన తత్వం ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన శక్తి సామర్థ్యం ఏంటి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చిన్న చిన్న పిల్లలు మాట్లాడినట్లు మాట్లాడరు ఎవరు. ఆయన తత్వం తెలిసిన వాళ్ళు, ఆయన గురించి బాగా పరిశోధించి జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు, ఆయన గురించి బాగా అర్థమైన వాళ్ళు అలా మానవుడు, చిన్న పిల్లోడని, శిశువు అని ఇలాంటి మాటలు మాట్లాడరండి. ఇలాంటివి ఉండవు. ఇలాంటి పదజాలానికి అసలు ఆస్కారం ఉండదు. దేవుడు ఏంటి మానవుడుగా చిన్న పిల్లవాడిగా పుట్టడం ఏంటంటే తర్వాత చూపిస్తాను మీకు. ఇంకొక వండర్ఫుల్ పాయింట్ చూపిస్తాను తర్వాత. కాబట్టి అక్కడ గ్రంథకర్త కూడా ఏం చెప్తున్నా అంటే శిశువు అని రాస్తున్నాడు అక్కడ. ఎందుకు రాయాలంటున్నాను నేను అడుగుతున్నాను ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని, ఎందుకు శిశువు అని రాయాలి? ఎందుకు దేవుడు ఎందుకు రాయకూడదు? జ్ఞానులు ఎందుకు యూదుల రాజు అనాలి? దేవుడే యూదుల రాజుగా పుట్టాడని మాకు తెలిసింది, లేదా రాజుగా పుట్టిన వాడే దేవుడు అని వాళ్ళెందుకని లేదు? పాత నిబంధన తెలిసిన శాస్త్రులు ఎందుకని లేదు? యాజకులు ఎందుకని లేదు? కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. బైబిల్ని మరొకసారి చూసుకోండి, అలాగ ఉన్నాయో లేదో మరొకసారి పరిశోధించకండి. గట్టిగా మీ బోధకులను అడగండి, ఈ విషయాల్ని గట్టిగా అడగండి, వదలకండి. వదిలేరో మీరు పాడవుతారు. దయచేసి వినేవాళ్ళు జాగ్రత్త. కాబట్టి అందరి సాక్ష్యం ఏంటంటే ఆ శిశువు లేదా బాలుడు లేదా అధిపతి లేదా క్రీస్తు అని యేసుప్రభువు గురించి చెప్పడం జరిగింది. కానీ దేవుడన్న సాక్ష్యం ఎవరు లేదు అక్కడ. ఫస్ట్ పాయింట్. చివరిది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ యేసుప్రభు దేవుడని కాసేపు అనుకుందాం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి జరిగింది తెలుసా? దేవుడికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా? చూసేవాళ్ళు, వినేవాళ్ళు, బోధించేవాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇలాంటి సిచ్యువేషన్ దేవుడనే ఆడికి వస్తుందా? ఒకవేళ వస్తే గనక
మీరు ఏ కాన్సెప్ట్ లో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. బైబిల్ పట్టుకున్నారా, ఖురాన్ పట్టుకున్నారా, భగవద్గీత పట్టుకుని బోధిస్తున్నారా, నాకు ఏం అర్థం కావట్లేదు. బైబిల్ బాగా అర్థమైతే ఇలాంటి మాటలే మాట్లాడరు ఏ బోధకుడు కూడా. ఇప్పుడు నేను చూపిస్తాను. వండర్ఫుల్ పాయింట్ ఏంటంటే 2వ అధ్యాయం 13 వచ్చింది. ఒక సందర్భం జరిగించండి. ఇప్పుడు మీరు దేవుడని తీసుకుంటారా, లేకపోతే మరి ఏమని తీసుకుంటారా? ఇప్పుడు నాకు చెప్పాలి ఆన్సర్ మీరు. ఒక విషయం జరిగింది ఇక్కడ 2వ అధ్యాయం 13 వచనంలో మత్తయి సువార్త. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేవదూత మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుంది అంటే, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై. స్వప్నమందు యోసేపు కలలో దేవదూత ప్రత్యక్షమైంది. అప్పుడు ఏం చెప్తుంది చూడండి. హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతుకుచున్నాడు గనక నీవు లేచి ఈ శిశువును ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకి పారిపోయి. అబ్బా, ఎంత వండర్ఫుల్ విషయం చూడండి. దేవదూత చెప్తుందండి యోసేఫ్ గారికి ఏమని చెప్తుంది? మరొకసారి చూడండి 13 వచనం. హేరోదు ఆ శిశువును సంహరింపవలనని, ఆ శిశువును లేదా యూదులు రాజుని సంహరించాలనుకున్నాడంటే ఎవరు? హేరోదు. అంటే ఎంత తేలిగ్గా ఉంటుందో ఆలోచించండి. దేవుడైతే ఆ దేవుడిని చంపాలని ఎవరైనా అనుకుంటారా? మీరు అనొచ్చు, ఏ రోజుకు తెలియదు ఆయన దేవుడు అని. ఏ రోజుకు తెలియదు, యూదులకు కూడా తెలియదా? పాత నిబంధన బాగా అవపోసన పెట్టినటువంటి శాస్త్రులకి, పరిసరాలకి, యాజకులకు కూడా తెలియదా బైబిల్? పుట్టి ఆయన దేవుడా లేకపోతే రాజా, ఆయన మానవుడా ఏంటని తెలియదా మరి? కాబట్టి దేవదూత అండి, దేవుడు పంపించిన ఈ దూత యేసుప్రభుని కాపాడుకుంటున్నాడు. దేవుడు కాపాడుతున్నాడు యేసుప్రభు వారిని. పుట్టినప్పుడు ఏ రోజు చంపాలనుకున్నాడు కాబట్టి దేవదూతను పంపించాడు తప్పించాలి అక్కడి నుంచి యేసుప్రభు వారిని. యేసుప్రభు వారే దేవుడు అయితే ఇన్ని తదంగాలు ఉంటాయా? దూత రావడం ఉంటుందా? ఆయనే మాట్లాడా, నన్ను చంపుతున్నారు, నన్ను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏంటండి పిచ్చి మాటలు, పిచ్చి బోధలు ఈరోజు? క్రైస్తవులారా జాగ్రత్తగా చూసుకోండి. దేవదూత యోసేపు స్వప్నమందు ఆయనకి ప్రత్యక్షమై హేరోదు ఈ శిశువుని చంపాలనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి నీ పారిపో ఐగుప్తుకి అంటుంది. శిశువు అండి, మానవుడు. క్రీస్తు మానవుడు, చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారిని కాపాడుకుంటున్నాడు ఇక్కడ. అక్కడే కనుకుంటే ఖచ్చితంగా చంపేసేవాడు. ఆ శిశువు అనేటువంటి యేసు ప్రభు వారికి తెలియదు ఇవన్నీ కూడా. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు ఆయన తెలియవు. యేసేపుకు తెలియవు, మరియమ్మకి తెలియవు. దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు దూతను పంపించాడు. స్వప్నమందు ఆయనకు ప్రత్యక్షమై ఈ విషయం తెలియజేసింది. ఈ శిశువుని తల్లిని తీసుకొని నీవు ఐగుప్తుకి వెళ్ళిపో, ఎందుకంటే హేరోదు చంపాలనుకుంటున్నాడు అని. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హేరోదు అక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి అందరి పిల్లల్ని చంపేశాడు. యేసుప్రభు పుట్టినప్పటి నుంచి దేవుడు ఆయన కాపాడుకుంటున్నాడు. కాపాడినవాడు యేసుప్రభు మరణం నుంచి కాపాడినవాడు, ఆయన రక్షించుకున్నవాడు, యేసుప్రభుని రక్షించుకున్నవాడు ఆయన దేవుడు అండి. మీరు ఆ దేవుడే కుమారుడిగా జన్మించారంటున్నారంటే మీరు. ఒకడేమో ఆ దేవుడే కుమారుడిగా జన్మించడని ఒకరు బోధ, ఒకరేమో ఆ దేవుడు అంట, మరి ఈయన కూడా దేవుడు అంట. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి ఈరోజు క్రైస్తవుని బాగా మోసం చేశారు బ్రదరు. ఈరోజు ఈ బోధల వలన క్రైస్తవులు మొత్తం కలుషితం అయిపోయారు. స్పష్టమైనటువంటి లాంగ్వేజ్ లో బైబుల్ ఉంది, చదువుకోవడం ఏమైంది క్రైస్తవులకి? మంచి మంచి ఎడ్యుకేటర్స్ ఉన్నారు క్రైస్తవులు,
చదువుకుని అర్థం చేసుకొని దేవుడెవరో దేవుని కుమారుడెవరో అర్థం చేసుకోలేరా వీళ్ళు? కాబట్టి ఐగుప్తునకు వెళ్ళిపో అని చెప్పాడు దేవుడు దేవదూత ద్వారా. ఆయన ఎందుకంటే ఈ రోజు చంపేశాడు కాబట్టి మీరు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ కూడా ప్రవక్త ద్వారా ఒక మాట ప్రవచనంలో ముందుగానే ఉంటది. ఐగుప్తు నుంచి నా కుమారుడు నేను పిలిచితిని 15వ వచనంలో. నా కుమారుడు, తండ్రి దేవుడు అండి, కుమారుడు కాదు దేవుడు. కాబట్టి చూసే వాళ్ళకి దయచేసి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా చదువుకుంటున్నప్పుడు మనకు ఓవరాల్ గా అర్థమయ్యేది ఏంటంటే యేసుక్రీస్తు వారిని దేవుడు కాపాడుకుంటూనే ఉన్నాడు. ప్రతి సందర్భంలో కాపాడాడు. ఇక్కడ నుంచి ప్రారంభిస్తే ప్రతి సందర్భంలో యేసు ప్రభుని కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. అనేక సందర్భాల్లో కాపాడుకున్నాడు, ఆయన చేయి పట్టుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు సిలువలో మరణించే సమయంలో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచి అన్నాడు ఆ రోజు. అప్పుడు ఎందుకంటే యేసు ప్రభు వారిని దేవుడు కాపాడకూడదు, అక్కడ ఆయన మరణించాలి. అక్కడ ఆయన కూడా తెలుసు యేసు ప్రభు వారికి. అక్కడ మాత్రం యేసు ప్రభు దేవుడు ఆయన్ని కాపాడుకోకుండా మరణానికి అప్పగించాడు ఆయన. ఎందుకంటే లోకానికి పాప విముక్తి జరగాలి కాబట్టి, పాప పరిహారతముగా యేసు ప్రభు వారు మరణించాలి కాబట్టి ఇక్కడి నుంచి ప్రారంభమైంది యేసు ప్రభు వారు దేవుడు కాపాడుకోవడం. కాపాడిన వాడు దేవుడు, కాపాడబడుతున్న ఆయన కుమారుడు. ఇదిగో ప్రవక్త కూడా చెప్పాడు, మరి ఐగుప్తు నుండి 2:15లో ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు అని రాయబడింటది మత్తయి సువార్త 2:15లో. నా కుమారుడు అని మొదటి 2 అధ్యాయం నుంచే ప్రారంభిస్తే ఆయన దేవుడు దేవుడు దేవుడని ప్రకటించడం ప్రారంభించారు ఈ దుర్బోధకులు. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్ముతారో, దుర్బోధన నమ్మి నాశనం అవుతారో మీకు వదిలేశాము. క్రైస్తవులారా జాగ్రత్త పడండి. ఈ యొక్క కొద్ది మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మా బ్రదర్ కొందనాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నా బ్రదర్కి అప్పగిస్తున్నాను.